నమస్తే. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు అందరి చూపు రాజ్యసభ మీదనే పడ్డది. సో చాలామంది ఎప్పుడెప్పుడు పదవి వస్తుంది, ఎప్పుడెప్పుడు రాజ్యసభకు పోవాలి, ఎప్పుడెప్పుడు అధ్యక్ష అని మాట్లాడాలంటూ తాహతాలాడుతూ ఉన్నారు. ఉన్నటువంటి ఒక్క రాజ్యసభ సీటు కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అందులో జూనియర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. బట్ ఎవరికి వరిస్తుంది అనేది కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నది. బట్ హనుమంతరావు చాలా యాక్టివ్గా ఉంటారు. 20 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినప్పటికీ 20 ఏళ్ళ వయసు కుర్రోళ్ళలాగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరి అటువంటి హనుమంతరావుకు రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. చూడండి, నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఇందిరాగాంధీ అప్పటి నుంచి నేను రాజకీయంలో చేరిన అప్పటి నుంచి ఆ కుటుంబం కానీ వారి ఆలోచనను దున్నేవాడికే భూమి ఇచ్చింది, భూ సంస్కరణ అమలు చేసినప్పటి నుంచే ధనిక కుటుంబంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబంలో ఉన్నది. కాబట్టి నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా. ఏది 1969 తెలంగాణ మూమెంట్ అప్పటి నుంచి ఒక యూత్ లీడర్గా పనిచేశా, ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. హైకమాండ్ తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఏది మన ఏది జిల్లాలో ఏదైతే మీటింగ్ పెట్టిండ్రో వికారాబాదులో అధ్యక్షుల సమావేశంలో ఆయన ఎవరికి కూడా పని చేస్తేనే పదవులు ప్రజలలో ఉండాలి అనే ఆలోచన ఉన్నది. అయితే నేను మొదటి నుంచి కూడా ప్రజలలో ఉన్న 10 ఏళ్ళ నుంచి ఏ పదవి లేకున్నా నేను పనిచేస్తున్నా. కనుక హైకమాండ్ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కళ్ళారా చూశాడు, బట్టి చూశాడు, అదేవిధంగా హైకమాండ్ కూడా తెలుసు. కాబట్టి హైకమాండ్ మీద నాకు తప్పనిసరిగా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను పనిచేసిన గతంలో కూడా నాకు టికెట్ రాలేదు, అయినా నేను టికెట్ రాలేదని ఇంట్లో కూర్చోలే. అసెంబ్లీ ఎన్నికలు తిరిగినా, పార్లమెంట్లో తిరిగినా, మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో మున్సిపాలిటీలో, అదేవిధంగా ఏది గ్రామాలలో తిరగడం జరిగింది. కాబట్టి నాకు ఒక విశ్వాసం ఉంది, హైకమాండ్ తప్పనిసరిగా న్యాయం చేస్తారనేది చెప్పగలుగుతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ నేతలు తప్పు చేస్తే హనుమంతరావు ప్రశ్నిస్తారు. అంటే ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టుగానే ఉంటారు. సో అటువంటి నిజాయితీ ఉండే హనుమంతరావుకు మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తించి పదవిస్తుందా లేదనేది ఒక చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? నాకు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి మీద, ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడిన తీరు ఏంటంటే కార్యకర్తలు ఎవడు పనిచేస్తాడో వానికి ఇవ్వాలి, కానీ ఏదో పేరుకు తిరగడం కాదు. ప్రజలకు దగ్గర ఉండాలి, ప్రజలకు సాయం అందియాలి. రోడ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ ఇలాంటి పనులలో పనిచేస్తూ ప్రజల ఏది వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు పనిచేసే వాళ్ళకి అన్నాడు. కాబట్టి నేను మొదటి నుంచి చేస్తున్నా. అందులో రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు నేను పనిచేస్తున్నాను, బట్టికి కూడా తెలుసు, రాజ్యంలో ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్లో తెలుసు. హనుమంతరావు కాదు నేను అన్నాడు, ఇందిరా విజయరథం మీద తిరిగిన, అదేవిధంగా వరంగల్లో బహిరంగ సభ పెట్టి ఇవన్నీ ఉన్నాయి. కనుక హైకమాండ్ తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని కోరుతున్నా. ఇక్కడ రాజకీయాల్లో కొంత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అట్లా రాజ్యసభకు సంబంధించి హనుమంతరావుకు రాకుండా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? చూడండి, నేను ఎవరు అనుకున్నది పని చేసేవారికి నాకు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి మీద, మహేష్ మీద, హైకమాండ్ మీద, రాహుల్ గాంధీ కానీ, వేణుగోపాల్ కానీ, మల్లికార్జున్ గారు తప్పనిసరిగా పనిచేసే వారికి అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. రాజ్యసభ సీటు ఖాళీ అయిందనగానే కొంతమంది ఆశావాదులంతా ఢిల్లీకి పోయి అగ్రనేతల్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందా? రాహుల్ గాంధీనో ఖర్గేనో కలిసే ఛాన్స్ ఉందా? నేను ఎప్పుడు కూడా దీని గురించే కాదు, ఇష్యూస్ మీద పోతుంటాను. నేను దీన్ని కూడా ఎన్నోసార్లు ఆయనకి ఏది రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత జితిన ఇచ్చేదారి యుతి బాగిదవి కమ్ టు ది పవర్ అన్నాడు, వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ అవుతారు. అది దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు, అన్నీ చేశాడు. అదేవిధంగా ఇవాళ ఏమంటున్నారు, కోర్టులు మాకు అడ్డం వస్తున్నాయి. ఏది సంబడి కొందరు పోయి కోర్టులో పోయి రిజర్వేషన్కి వ్యతిరేకంగా అపీల్ చేయడం వల్ల కొంత అందులో కూడా ఏది ఇందిరా సాహని కేసులో 50% ఏది లోపలనే ఉండాలి రిజర్వేషన్. దాని గురించి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు తప్పనిసరిగా ఏది ప్రైవేట్ బిల్లు పెట్టండి,
ఎంతమంది మనకు మద్దతు ఇస్తున్నారో లేదు. ఇంతకుముందు నేను ఐఐటి ఐఐఎం రిజర్వేషన్ నాకు అందరికీ మద్దతు వచ్చింది. ఇవాళ ఒక్కొక్కడు ఐఐటీలో చదివినోడు 1,40,000 జీతం సంపాదిస్తుండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్లు అయితే గతంలో నేను సాధించిన. అదేవిధంగా ఇవాళ అపోజిషన్ ఎంతసేపటికి అది ఇయ్యలేదు అంటున్నారు. కానీ మాకు చిత్తశుద్ధి ఉన్నదని ఆయనను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశా, అది అందరికీ పంపా. ఆయన తప్పనిసరిగా 9th షెడ్యూల్లో ఏది ప్రైవేట్ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల మనకు 2 లాభం అయితే వెల్ అండ్ గుడ్. కాకపోయినా అపోజిషన్ వాళ్ళు మాకు మద్దతు ఇవ్వలేదని తెలుస్తుందా లేదా? కానీ మాటకు చెప్తున్నారు అందరు. ఇక్కడ బీజేపీ హనుమంతరావు గారు ప్రశ్నను మీరు డైవర్ట్ చేశారు. అంటే మీరు ఢిల్లీకి పోతున్నారా ఈ 2-3 రోజుల్లో, రాజ్యసభ పదవి మీద అగ్రనేతలు కలవబోతున్నారు అనేది నా ప్రశ్న. అది కాదండి. ఒక పొజిషన్ వచ్చినప్పుడు హైకమాండ్ ఎవరిని కలవలేదంటే హనుమంతరావు ఇట్లా కూర్చుంటే వస్తుందా అని నువ్వు అంటావా లేదా? కనుక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని కూడా నేను తప్పనా? రాజకీయంగా ఎవరైనా పైకి రావాలి, పదవి రావాలని ఉంటుంది. ఎవరి ప్రయత్నం చేయాలి. నేను కూడా తప్పనిసరిగా పోయి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, వేణుగోపాల్ను, మల్లికార్జున్ ఖర్గేని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నంబర్ 1 సిటీ కాకుండా మొన్న రిజర్వేషన్లో 50% మహిళలకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పట్టించుకోవట్లేదు అనేది కొంత చర్చ జరుగుతున్నది. రీసెంట్గా జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు కావచ్చు, పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకొని పనిచేసారు. అటువంటి వాళ్ళను ఎందుకు రాజ్యసభలు ఇవ్వరు అనేది జనాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. జనంలో ఏదొచ్చినా నాకు తప్పనిసరిగా నేను పనిచేసే కెపాసిటీ ఉంది, ప్రజలకు ఉపయోగపడతా. అది అందరికీ తెలుసు. కాబట్టి హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తారో నిన్ననే చెప్పిండు ఆయన. ఏది జిల్లా అధ్యక్షుల మీటింగ్లో చెప్పిండు. కనుక తప్పనిసరిగా న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గారు. హైకమాండ్ కూడా నాకు న్యాయం జరుగుతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే గతంలో 2 సార్లు నేను పార్లమెంట్ అడిగినా రయ్యలేదు. ఆ 10 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తూనే ఉన్నా. తప్పనిసరిగా నాకు విశ్వాసం ఉంది, నాకు న్యాయం జరుగుతుంది. అదే పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆయన అన్న మాటలను బట్టి ఏం చేస్తున్నారు, పనిచేసే వారికి అవకాశం కాబట్టి వారు నాకు న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నాకు మాట ఇచ్చారు, అధికారంలోకి వస్తే అక్కడ ఎంపీని గెలిపిస్తే మంత్రి ఇస్తాన్నారు, ఇంతవరకు కేలేదని ఆయన అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నారు. సో హనుమంతరావు గారికి నమ్మకం ఉన్నదా అధిష్టానం మీద, ముఖ్యమంత్రి మీద? తప్పనిసరిగా నాకు నమ్మకం ఏంటంటే ప్రజలలో కూడా ఏది అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభలో కదా, మున్సిపాలిటీలో అన్ని దగ్గర తిరిగిన కాబట్టి ప్రజలలో కూడా హనుమంతరానికి ఇస్తే బాగుంటుంది అనేది ఉన్నది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా నాకు న్యాయం చేస్తారనేది నా ఉద్దేశం. రైట్గా ఈ మూసీ నది సుందరీకరణకు సంబంధించి కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ప్రతిపక్షాలు కూడా ఇవాళ హరీష్ రావు ఆ ప్రజల దగ్గరకు పోయి మాట్లాడుతున్నాడు. ఏదైతే మహాత్మా గాంధీ అహింసకు వ్యతిరేకంగా పోరాడిండు, బట్ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి హింస చేస్తున్నట్టు హరీష్ రావు అంటున్నాడు. ప్రజల ఇండ్లు కూల్చడం సరైనది కాదంటున్నారు. ఏం చెప్తారు? మీరు కూడా అంబేద్కర్ది పెట్టిండ్రు. ఆయన కూడా ఎందుకంటే గుర్తింపు ఉండాలి. ఎందుకంటే ఒక పక్క కేంద్రంలో ఏది మన్రేగా పేరు తీసేసినాక మరి దాని గురించి ఎందుకు మాట్లాడారండి మీరు? మహాత్మా గాంధీ దేశంలో స్వాతంత్రం తెచ్చిండు కదా, ఆయన సరి అయిన గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నాడు. వారికి ఎవరికైతే ఇండ్లు పోతే తప్పనిసరిగా వారికి మొన్న మూసీలో ఇండ్లు పోయిన వాళ్ళకి ఇస్తానడా లేదా? అట్లనే తప్పనిసరిగా వారికి కూడా న్యాయం చేస్తాడు. మహాత్మా గాంధీ అంటే దేశానికి ఒక శుద్ధి. ఏది సుభాష్ చంద్రబోస్ అన్నాడు, ఆయన జాతీయ ఏది దేవత అన్నాడు. ఆయన ఏది మహాత్మా జాతిపిత అన్నాడు. ఆ జాతిపితకు సరి అయిన గౌరవం ఇవ్వాలనేది మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి ఎవరివైనా ఇండ్లు పోయినా వాళ్ళకి నష్టం జరిగితే వారికి కూడా సరి అయిన సాయం చేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా. ఈ రైతు భరోసా మీద కొంత ప్రతిపక్షం బాగా ఫోకస్ చేస్తున్నది. మొన్నటిదాకా అంటే ఎన్నికల కోడ్ ఉండే, ఎన్నికల కోడ్ ఒడిచిపోయింది, ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ అని అంటున్నది. దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా? చూడండి, ఏదైతే ఇప్పటిదాకా మేము ఇచ్చిన వాగ్దానాలు ఆల్మోస్ట్ ఒక్కటి తప్పితే అన్నీ చేసినాము. ఇది కూడా చేస్తాడు. ఎందుకంటే నేను అనేది ఏంది, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు సరైన న్యాయం చేయాలనేది ఆయన ఉద్దేశం. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే ప్రజలు మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మీరు చెప్తేనే కాదు, మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తాం, ప్రజలకు దగ్గరవుతాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు గతంలో ఏదైతే టీఆర్ఎస్ పేరు చేంజ్ అది ఏది ఆత్మగౌరవం, ఏది
సంకల్పము నా కాళ్ళ మీద నేను నిలవాలి అనే ఆలోచన చేసి అందరూ కూడా త్యాగం చేస్తే వాళ్ళందరినీ మర్చిపోయి మీ పేరే మార్చిండ్రు, బీఆర్ఎస్ పెట్టిండ్రు. సరే, దానివల్ల మీ ప్రతిఫలం ఏమొచ్చిందో ఇప్పటికన్నా ఏది అడిగినా మీరు అడగకముందే తప్పనిసరిగా ప్రజలకు ఉన్న ఇబ్బందులు చూసుకొని తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. మొదలు గతంలో మీకు చెప్పిండ్రు, హైడ్రా వచ్చినప్పుడు అందరూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హైడ్రాకు తారీఫ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసినాయి కానీ, అదేవిధంగా ఇల్లీగల్గా కానీ భూములు కాజేస్తున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేసి ప్రభుత్వ ఏదైతే ఆధీనంలో ఉన్న భూములను కూడా కాపాడుతుంటే దీన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కాలనీలలో కూడా ఎవరైతే ఏది గార్డెన్ కానీ ఇతర అవి కూడా చేస్తుంది కాబట్టి ప్రజలలో ఇప్పుడు మళ్ళీ హైడ్రా మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల రౌడీజం చేసింది, కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులను కొనే ప్రయత్నం చేసింది, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇబ్బందులు గురి చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తారనేది ప్రతిపక్షాల మాట. నిజంగా రౌడీజం చేసిందా మున్సిపల్ ఎన్నికల్లో? ఎవరు ఇక ప్రతిఫలం అనేది ప్రజలు మీరు మొదటి నుంచి ఏదైతే తప్పు చేసినారో దానివల్ల మీరు ఓడిపోయినరు. ఒకటి అది. రెండోది ఏమైనా ఇల్లు కట్టించారు, మీరు 2 బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇక్కడ డబ్బులు తీసుకుపోయి రైతులు చచ్చిపోతే పోయి పంజాబ్ అండ్ బీహార్లో ఇచ్చారు. ఇవన్నీ వల్ల మీరు ఓడిపోయిన వాళ్ళు అంటనే ఉంటారు. మేము తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే రావడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రజల దగ్గర పోతాం, ప్రజలకు ఉన్న కష్టాలు తెలుసుకుంటాం. వారికి సరి అయిన రైతులు కానీ నిరుద్యోగుల గురించి కూడా ఆయన ఉద్యోగాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు న్యాయం చేస్తున్నాడు, అందరికీ కూడా రైతులకు న్యాయం చేస్తున్నాడు. ఆ విధంగా మళ్ళా ప్రజలలో శభాష్ అనిపించుకోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా ఉంది. అందరం కలుస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ 1-2 ఎన్నుకునే అవి కూడా పూర్తి చేస్తామనేది నా ఉద్దేశం. సరే, ఫైనల్గా అయితే ఇక రాజ్యసభ ఖచ్చితంగా హనుమంతరావు కోరుకుంటున్నారు. అయితే చూడండి, ఇప్పుడు నువ్వే అన్నావు ఇంతమంది అడుగుతున్నారంటే మరి దానికి నేను కూడా అందరు అడుగుతున్నప్పుడు నేను కూడా కష్టం చేసిన, పార్టీకి పనిచేసినా నాకు న్యాయం చేయమని హైకమాండ్ అడుగుతున్నాను. లేకపోతే ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారా? లేదు, తిరుగుబాటు 10 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేకుండా నేను తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు చేస్తానే. తిరుగుబాటు ఉండదు మా దగ్గర, పని చేస్తూనే ఉంటాం. మనకేంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులను పని చేసుకుంటూ పోతే ఇట్లే పదవులు లేకుండా? అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయినా తప్పనిసరిగా హైకమాండ్ మీద నాకు నమ్మిక ఉంది, రేవంత్ రెడ్డి మీద నాకు నమ్మిక ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా పని చేసుకుంటూ పోయినా, పదవులు ఇచ్చినా ఇవ్వకుండా పని చేసుకుంటూ పోతా, కానీ అడగడం నా బాధ్యత. ముఖ్యమంత్రి అంటున్నాడు, పని చేసే వారికే పదవులు అంటున్నారు. సో పని చేస్తూ ఉన్నా, పరిగెడతా ఉన్నా, సో అన్ని కార్యక్రమాల్లో నేను యాక్టివ్గా ఉన్నా, మరి నాలాంటి వాళ్ళకు పదవి ఇవ్వకపోతే ఎట్లా అనేటువంటి ఒక ప్రశ్నను ఇక మాజీ ఎంపీ హనుమంతరావు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరోవైపు ఢిల్లీకి కూడా పోతే అవసరమైతే అక్కడ అగ్రనేతలు కూడా కలుస్తా, అడగంది ఎవరిస్తారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి వి హనుమంతరావుకు రాజ్యసభ పదవి వరిస్తుందా లేదా? ఇప్పుడున్నటువంటి సీనియర్ని పక్క పెడుతున్నట్టు ఒక చర్చ జరుగుతున్నది వేళ మరి హనుమంతరావును ఎట్లా పదవి ఇచ్చి గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.